మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ప్రజెంట్ వార్ సిచ్యువేషన్ రీత్యా స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ లో ఉంది. మరి ప్రతి ఒక్కరూ ఇట్లా స్టాక్స్, గోల్డ్ మీద పెట్టుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు, తర్వాత మెటల్స్, తర్వాత ఆయిల్స్, ఇట్లా కొన్ని ఉంటాయి. వీళ్ళందరూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అన్నది చూసుకోవాలి. కుంభరాశిలో రాహు ఉన్నారు శతభిషంలో. ఓకే, రాహువు స్టాక్ మార్కెట్కి చూపిస్తుంది రాహుని. మరి గురుగ్రహం చాలా ముఖ్యమండి. గురువు లాభభావానికి కారకుడు, అట్లాగే పంచమ భావానికి కూడా కారకుడే. పంచమం కూడా మన పూర్వపుణ్య చేసే పనుల వల్ల మనకి వచ్చే లాభాలు. అట్లాగే అష్టమం కూడా చూపిస్తారు, కానీ అష్టమం పెద్దల ద్వారా వచ్చే ఆస్తులు అట్లాంటివి చూపిస్తుంది, కానీ పెద్దగా స్టాక్స్ గురించి అయితే అంత ఉండదు. ముఖ్యంగా పంచమం లాభం బాగుండాలి. అట్లాగే గురుడు కారకుడు, అంటే మీ పంచపాధిపతి, మీ లాభాధిపతి బాగుండి గురుగ్రహానికి శనిగ్రహానికి సంబంధాలు ఉంటే, అంటే శని భగవానుడు గురు నక్షత్రాల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా బాగుంటుంది. మరి ఇప్పుడు శని భగవానుడు గురు రాశిలోనే ఉన్నారు కదండి, అంటే ఇది ద్విస్వభావ రాశి. ఏదైనా మనకి ఇన్వెస్ట్మెంట్స్ లాభాలు చూడాలంటే గురువుని చూడాలండి. ఎందుకండి శని భగవాను చూడాలి? ఎందుకు శని భగవానుడు? ఓకే, కుంభరాశి శని భగవానుడు రాశి, దీనికి ఆధిపత్యం శని భగవానుడు. అంటే ప్రతి మనిషికి ఒక లాభం కావాలంటే అది ప్రతి ఒక్కరికి లాభభావం మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మనకి ఒక ఇల్లు కొన్నాం, దాని మీద లాభపడతామా నష్టం పోతామా? మరి మనం సంపాదించే ధనం లాభాల బాటలో మనం తీసుకువెళ్తున్నామా, వ్యర్థపు ఖర్చులు చేసేసి ఇంకిలా పాడు చేస్తున్నామా? మన ఇన్వెస్ట్మెంట్స్ దేని మీద పెడుతున్నాం, దానికి లాభాలు. అట్లాగే ఇవన్నీ కూడా శని భగవానుడి చేతిలో ఉంటాయి. మన జాతకంలో ఇప్పుడు గోచారం చూద్దాం. ఇప్పుడు చెప్పేది మన జాతకంలో శని భగవానుడు ప్రతి ఒక్కరి జాతకంలో చరరాశిలో ఉన్నారా, స్థిర రాశుల్లో ఉన్నారా, ద్విస్వభావ రాశుల్లో ఉన్నారా చూడండి. చరం అంటే మూవబుల్, అంటే అప్పటికప్పుడు చేసే పనుల మీద కొంతమందికి లాభం వస్తుంది శని భగవానుడు చరరాశిలో. స్థిర రాశి అంటే స్థిరంగా లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు వీళ్ళు. ద్విస్వభావం అంటే ఒక 3 నెలలు 6 నెలలు అటు ఇటుగా, సంవత్సరంలో అటు ఇటుగా వర్తిస్తుంది. అందుకే శని భగవానుడు ఏ రాశుల్లో ఉంటే బలం ఎక్కువ ఉంటుంది అన్నది ఉంటుంది. మరి కుంభరాశి స్థిర రాశి అండి, స్థిర రాశి. ఓకే, చరరాశి మకర రాశి. ఇప్పుడు జాతకంలోకి వెళితే ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా, స్టాక్స్ కొనాలా వద్దా, వీటిలన్నిటి మీద ఉంటది. అంటే కొన్ని స్టాక్స్ పడిపోతున్నాయని చెప్పి భయపడి అమ్మేయటం, లేదా ఇంకా బంగారం పెరిగిపోతుందని కొనేయటం, లేదా కొన్ని రకాలు అమ్మేసి వీటి మీద పెట్టడం స్టాక్స్ మీద,
మంచిగా ఉన్నది అమ్మేసి కూడా వీటి మీద పెట్టడం, ఇట్లా ప్రతిదీ వస్తుందండి. ఇప్పుడు అంతా కూడా ఈ వార్ సిచ్యువేషన్ వల్ల అన్సర్టనిటీ ఉంది. అంటే ఏం చేయాలనేది ఎవరికి పాల్పోవటం లేదు. ఎందుకు అంటే గురువు వక్రంలో ఉన్నారు, అదొకటి. 2, ఈ వారు శతభిషంలో రాహు బలంగా ఉన్నారు. ఇది స్థిర రాశి అయినప్పటికీ వాయుతత్వపు రాశి. అంటే ప్రజెంట్ ఎలా ఉంది, ఇదే శతభిషంలో కుజగ్రహం కూడా 18 వరకు ఉంటారు. అంటే ఈయన ఒకరికొకరు ఎదురెదురుగా, రాహు వెనక్కి జరుగుతూ ఉంటే ముందుకి కుజుడు వెళ్తున్నారు. ఇది చాలా ఎక్కువగానే ఉంది మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల. ఓకే, ప్రతి ఒక్కరూ రాహు ఎప్పుడు కుంభంలోకి వచ్చారో ఆయా టైంలో ఏమేం జరిగాయి అన్నది చూడండి, గూగుల్ కొడితే వస్తుంది. ఓకే, అప్పుడు నమ్మకం వస్తుంది, ఆహా ఓకే అన్నది. అందుకే రాహు కుంభంలో, మిథునంలో, తులలో ఉండగా ఇచ్చే రిజల్ట్ ఒకలా ఉంటాయి, అది వాయుతత్వం కాబట్టి. మకరం, వృషభం, నెక్స్ట్ కన్యలో ఇచ్చే ఫలితాలు వేరొక రకంగా ఉంటుంది, అది భూతత్వం. మకర రాశి భూతత్వం. రేపు డిసెంబర్లో ఆయన రాశి మార్పు చెందుతారు, రాహుకేతువులు. అప్పుడు అన్ని విధాల కొంచెం స్టెబిలిటీ వస్తుంది. ఓకే, రాహు ఇందులోకి వచ్చినప్పుడు. ఇకపోతే ప్రజెంట్ గోచారంలో శని భగవానుడు గురుడు రాశిలో ఉండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జలరాశిలో ఉన్నారు. కాలపురుషుని చక్రంలో అది 12వ రాశి. శని కారక ప్లేస్ లోనే శని భగవానుడు ఉన్నారు. ఓకే, చాలా మంచిది. ఎవరికైతే శని మహర్దశ అంతర్దశలు జరుగుతున్నాయో ఆయన ఉత్తరాభాద్రలోకి వచ్చినప్పటి నుంచి దశ అయినంత వరకు కూడా మంచి ఫలితాలే ఉంటాయి శని భగవానుడికి సంబంధించి. ఓకే, ఇంకా ఇది ఇందాక చెప్పినట్టు ద్విస్వభావ రాశి, మీనరాశి, జలతత్వం. ఈ జలతత్వపు రాశుల్లోనే శని భగవానుడు నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఆయన నక్షత్రాలు, ఆయన రాశులు మకర కుంభాలు వాయుతత్వం భూతత్వం అయితే జలతత్వంలో కూడా ఆధిపత్యం శని భగవానుడికి ఉంది. ఎక్కడ? మీనం, కర్కాటకం, వృశ్చికం, ఈ 3 రాశుల్లో శని భగవాను నక్షత్రాలు ఉన్నాయి. అంటే ప్రతి రాశి మీద ఆయన తాలూకా ప్రభావం ఉంది. కానీ ఇందాక చెప్పినట్టు ఇది ద్విస్వభావ రాశి కాబట్టి ఇప్పుడు గోల్డ్ కొనాలన్నా, సిల్వర్ అయినా, నెక్స్ట్ స్టాక్స్ సంబంధించిందైనా ఇవన్నీ కూడా ఎత్తు పల్లాల్లోకి వెళ్ళిపోతాయి. అంటే ద్విస్వభావం అటు ఇటుగా ఉంటుంది. అప్పుడు మీకు 11 లాభాలు శని భగవానుడి ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ఇది ఇట్లాగే సాగుతుంది. శని భగవానుడు మేషంలోకి వెళ్లే వరకు, చరరాశిలోకి వెళ్లే వరకు ఇట్లాగే ఉంటుంది. గురుగ్రహం జూన్ 2న కర్కాటకంలోకి వస్తున్నారు. ఓకే, అక్కడ శని భగవానుడు నక్షత్రం ఉంది. ఓకే కదా, గురుడు కర్కాటకంలోకి మళ్ళీ పునర్వసులోకే వస్తారు. రాహువు శని భగవానుడు తర్వాత కొన్ని నెలల తర్వాత రేవతిలోకి వెళ్తారు, అది వేరే విషయం. ప్రజెంట్ గురుడికి శనికి 4 కేంద్రమే అయ్యింది. చాలా వీడియోల్లో చెప్పుకున్నాం.
ఏదైనా ఒక గ్రహం ఉన్న రాశ్యాధిపతి ఈ గ్రహం నుంచి కోణం అయితే అంటే 5, 9 అయితే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే 5, 9 వస్తుంది ఎప్పుడు, అప్పుడు వచ్చి కర్కాటకం నుండి మీనాన్ని చూస్తారు శని భగవాన్ని. శని భగవాన్ ఇక్కడ ఉన్నారు కదా, కర్కాటకంలోకి జూన్ 2న వస్తారు. ఎవరు? గురుడు. అంటే డైరెక్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నెక్స్ట్ 5వ దృష్టి ఇందాక చెప్పుకున్నట్టు స్టాక్స్ కూడా, ఎందుకంటే మనకి తెలియకుండా ఆశ్చర్యపడే విధంగా వచ్చే ధనమే ఇది. రహస్య స్థానం ఇది కాలపురుషుని వృశ్చిక రాశి మీద పడుతుంది రేపు జూన్లో గురుడు ఇక్కడికి వచ్చిన తర్వాత. సప్తమ దృష్టి ఎలాగా మకరం మీద పడుతుంది, అంటే శని భగవాను రాశి మీద పడుతుంది. ఇది కర్మస్థానం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెబిలిటీ వస్తుంది 100%. అప్పటి నుంచి మీరు ఏదైనా ఆలోచించి చేయాలనుకున్న పనులు లాభాల బాటలో కావాలనుకున్నవన్నీ అప్పుడు చేసుకోండి. నెక్స్ట్ అక్టోబర్లో మళ్ళీ, కానీ గురుడు ఇలాగా అతిచారం చెందడం వల్ల కూడా అన్సర్టినిటీ ఉందండి. ఇది కూడా అంత మంచిదైతే కాదు. కానీ ప్రతి రాశిలోకి వెళ్ళినప్పుడు మార్పులు ఉంటాయి, దాని ఫలితాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలి. అక్టోబర్లోకి సింహంలోకి వెళతారు, 2-3 నెలలు ఉండొచ్చు. సింహం నుంచి కుంభరాశిని చూస్తారు. కుంభరాశిని చూస్తారు డైరెక్ట్గా, ఓకేనా? కుంభరాశిని చూసినప్పుడు కుంభంలో రాహు డిసెంబర్ వరకు ఉంటారు. అంటే రాహుని చూస్తారు. ఏదైతే రాహు కుంభరాశిలో అతి వేగంగా గాలి దుమారంలాగా ఇప్పుడన్నీ ఉన్న పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం చక్కబడతాయి. మరి ఇప్పుడు చూస్తున్నారు మిథునంలోంచి, ఓకే, ఇప్పుడు మిథునంలోంచి చూస్తున్నారు రాహుని. అయితే రాహు ఉన్న నక్షత్రం శతభిషం అయ్యింది. అందుకే రాహు పూర్వభాద్రలో ఉన్నప్పుడు గురుడు పునర్వసులో ఉన్నారా లేదా అని పక్కన పెడితే పూర్వభాద్ర గురుడు నక్షత్రం కాబట్టి రాహు ఉన్న నక్షత్రాధిపతికి మిథునంకి 5, 9 అయింది. అప్పుడంతా చాలా బాగుంది. శతభిషంలోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయాయి. అన్నీ మంచి రావచ్చు, చెడు జరగచ్చు, అన్నీ జరిగిపోతున్నాయి. ఓకే, ఇక్కడి నుంచి గురు దృష్టి ఉంది, కానీ గురుడు అతిచారం చెంది వక్రించి ఇవన్నీ అవ్వడం వల్ల అంత ఎఫెక్టివ్ లేదు. రేపు మార్చి 11న వక్రత్యాగం చేస్తారు. కొంచెం ఒక రకమైన మంచి, ఈ మిథున రాశి బుధుడు రాశి, ఇది కమ్యూనికేషన్. 3వ రాశి అంటేనే కమ్యూనికేషన్ అండి. అంటే ఇప్పుడు వచ్చే వార్తలే కానీ ఏవైనా కానీ కొద్దిగా మంచి వింటాం. గురుడు మిథునంలో ఉండి వక్రత్యాగం చేసి పునర్వసులోనే ఉండి కుంభరాశిని చూస్తారు 9వ దృష్టితో. కాబట్టి కొద్దిగా స్టెబిలిటీ వస్తుంది, గ్యారంటీ. ఇదంతా ఇట్లా ఉంది. అట్లాగే రవి కూడా అంత బాగా లేరు, రాహుతో కలిసి ఉన్నారు. రవి కుంభంలో గ్రహరాజు, గవర్నమెంట్స్ ని సూచిస్తుంది. నెక్స్ట్ శని భగవాన్ని మీట్ అవుతారు. ఆ నెక్స్ట్ ఏప్రిల్
15 తర్వాత మేషంలోకి వెళ్తారు కదా రవి. అప్పుడు రాజుల మధ్య ఒక అవగాహన వస్తుంది, కొంచెం అవగాహన పెరుగుతుంది రవి. అప్పుడు అట్లా గ్రహాలన్నీ కూడా మారుతూ మారుతూ వస్తాయి. ఆ టైంకి డిసెంబర్లో రాహు మకరంలోకి వెళ్తారు. మకర రాశి భూతత్వం, అట్లాగే ఉపచయ స్థానాల్లో 10వ రాశి చాలా బలం రాహుకి. ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తారు. అంటే ఇవన్నీ నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఎవరు ఏ ఇన్వెస్ట్ చేయాలన్నా ఆలోచించి చేయండి, కంగారు పడద్దు, ఉన్నవి అమ్ముకొని ఇబ్బందులు పడద్దు, ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేసి గోల్డ్ మీద చేసినా స్టాక్స్ మీద చేసినా ఏం చేసినా ఇది ఇప్పుడంతా అప్ అండ్ డౌన్సే. ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ కనెక్షన్స్ కుదిరినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మంచి జరుగుతుంది. కోవిడ్లో చాలా మంది ఇబ్బందులు పడిపోయి జీవితాలే తలకిందులైపోయిన ఉన్నారు. అదే కోవిడ్ వల్ల కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? డాక్టర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ కదా. ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావం ఇవన్నీ వచ్చినాకే ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా. అప్పుడు రాహు మిథునంలో ఆరుద్రలో ఉన్నారు, ఇప్పుడు రాహు శతభిషంలో ఉన్నారు. ఇది వాయుతత్వం కాబట్టి, శని భగవానుడు రాశి కాబట్టి, ఈ రాశి శని అంటేనే మెటల్స్, ఆయిల్స్, ఇప్పుడు ఏమేమైతే చెప్తున్నారో వాటిలన్నిటి మీద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇవన్నీ స్థిరపడాలంటే రాహువు మకరంలోకి రావాలి, గురుగ్రహం డైరెక్ట్ అవ్వాలి, గురుగ్రహం ఉచ్చరాశిలోకి వస్తారు. అట్లాగే నెక్స్ట్ సింహరాశి కూడా కాలపురుషుని చక్రంలో పంచమ రాశి. ఇది కూడా కారకా ప్లేస్ గురుడికి. అక్కడ నుండి డైరెక్ట్ తన కారకా ప్లేస్ అయిన లాభస్థానాన్ని మళ్ళీ కుంభరాశిని చూస్తారు. ఇది జరిగినప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి మళ్ళీ నెమ్మదిస్తాయి. అప్పుడు ఏం చేయాలన్నా ఇవన్నీ చేసుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంత లేదు, కానీ స్టాక్స్ ఎప్పుడైతే పడిపోయి డబ్బులు మనకి తగ్గిందన్నప్పుడు కొనుక్కుంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో ఈ గ్రహాలన్నీ సెట్ అయినప్పుడు మీరే కోటీశ్వర్లు. ఇది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.